అక్క ఏ ముహూర్తాన శ్రీకృష్ణుడి గురించి మాట్లాడిందో, అక్కకేమో గానీ బావ అయితే మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేలా ఉన్నాడు ఖచ్చితంగా. తెలిసిపోతుంది. ఎందుకంటే ఉచ్చు అలా గట్టిగా బిగుసుకుంటోంది. అది యూకేలో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు. సో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో ఉన్న ఆ డెస్టినీ కన్సల్టెన్సీ వాళ్ళ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ దాకా కూడా వెళ్ళిందనమాట ఇన్వెస్టిగేషన్. ఇప్పుడేంటంటే అక్కడ పనిచేసే వన్ ఆఫ్ ద ఎక్స్ ఎంప్లాయీ, సో, తను ఒక మెసేజ్ పెట్టారనమాట వాయిస్ రికార్డ్. అది పోలీసులకు కూడా ఇచ్చుంటారు. ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తూ ఉంటది. నార్మల్‌గా టెక్నికల్‌గా చూసుకుంటే ఈవిడ కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కిందే ఉండాలి. బట్ ఈవిడని ఎవిడెన్స్ లిస్ట్‌లో పెడతారో ఏమో మనకు తెలియదు. సో, మోస్ట్‌లీ చూస్తుంటే ఎవిడెన్స్ లిస్ట్‌లోనే పెట్టేటట్టుకున్నారు ఈవిడని. ఎందుకంటే ఈవిడకి కూడా తెలిసే జరిగింది. ఈవిడ కూడా మాట్లాడింది. ఈవిడ కూడా డబ్బులు తీసుకునేలా చేసింది. లేకుంటే వాళ్ళ మైండ్‌ని వాష్ చేయటమో, ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో అట్ ప్రెజెంట్ విక్టిమ్స్‌గా ఉన్నారో వాళ్ళతో ఈవిడ కూడా మాట్లాడింది. సో, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసింది. మా త్రూ వెళ్ళండి అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి కూడా కమిషన్స్ వస్తాయి కదా! ఎంప్లాయీస్ కమిషన్లు ఖచ్చితంగా ఉంటాయి. కమిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. సో, ఇప్పుడు ఈవిడ మాట్లాడింది. కాకపోతే కంపెనీ డైరెక్టర్స్ కానీ, లేదా కంపెనీ ఎండీస్ కానీ, సో, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెయ్యాలి కాబట్టి ఎంప్లాయీస్‌గా మేబీ వీళ్ళు అక్కడ ఏం జరిగిందని వీళ్ళు చెప్పారు కాబట్టి, సో, మోస్ట్‌లీ వీళ్ళు ఎవిడెన్స్ లిస్ట్‌లో పెడతారనుకుంటా ఈ పర్సన్‌ని. ఈవిడ స్ట్రైట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చెప్పినట్లేదు. పోలీసులు వాళ్ళకి కూడా ఈ రికార్డెడ్ స్టేట్మెంటు ఈవిడ దగ్గర ఉన్న ఎవిడెన్స్‌లు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్‌లు కూడా పోలీసులకు పంపించినట్టుంది. అదే రికార్డ్ మనకొచ్చింది. సో, మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్‌గా వినండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి మీ టైం వేస్ట్ చేయను గానీ, ఇది వింటూనే కొన్ని థింగ్స్ మనం ఇక్కడ మాట్లాడుకుందాం. హలో అండి. నేను వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆఫ్ డెస్టినీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మా ఓనర్ వచ్చేసి మధుకర్ జాగర్లమూడి. నేను ఎండ్ ఆఫ్ 2020 మా ఓనర్ వచ్చేసి మధుకర్ జాగర్లమూడి. మొన్నటి వరకు అక్కేంది అసలు మాకు ఇండియాలో కంపెనీయే లేదని చెప్పారు. ఇండియాలో కంపెనీయే లేదు, మా పేరు మీద కావాలంటే చూసుకోండి అని చెప్పారు. జనాలు గొర్రెలు కాదు కాబట్టి, జనాలు తెలివిగల్లోళ్ళు కాబట్టి, సో, ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉంది, ఏంటి అనేది బయటకు తీస్తే, సో, వీళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో, మా అమ్మ వాళ్ళ పేర్లు పెట్టి నడిపిస్తున్నాము, మాది కాదు అని చెప్పి బయటకు వచ్చి ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడితే జనాలు చెప్పులు తీసుకొని కొడతారు కాబట్టి అంత సాహసం అయితే చేయట్లేదు వాళ్ళు. లేకుంటే చేస్తారు, ఇంకొంచెం ముందుకు పోతే అది కూడా చేస్తారు డెఫినెట్లీ. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ని కూడా అక్యూజ్డ్ లిస్టులో పెట్టారు కాబట్టి A1గా ఒక ఎఫ్ఐఆర్లో పెట్టారు, A3గా ఒక ఎఫ్ఐఆర్లో పెట్టారు వాళ్ళ ఫాదర్ని. అంత ధైర్యం చేసి మాకు మా ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళదే, మా కంపెనీ మాదే యూకేలో, మాకు వీళ్ళకి సంబంధం లేదని చెప్పేలాగా లేరు, చెప్పరు కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెప్పినా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ మధుకర్ గారు మా ఓనర్ అని చెప్తుంది. అంతటితో ఆగకుండా ఏదైతే డెస్టినీ కన్సల్టెన్సీలో ఈవిడ ఇక్కడ వర్క్ చేస్తుందో ఇండియాలో, ఈవిడ తోటి ఈయన చేపించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల గురించి నెక్స్ట్ చెప్తుంది, అది కూడా విందాం. జాయిన్ అయ్యాను యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు మధుకర్ ప్రొవైడ్ చేసిన కాలేజ్ లిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్కి కాల్ చేసి వాళ్ళకి అప్లోడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేసేవాళ్ళము. మధుకర్ ప్రొవైడ్ చేసిన కాలేజీ లిస్ట్, స్టూడెంట్స్ లిస్ట్ కాలేజెస్లో. అసలు ఈ స్టూడెంట్స్ లిస్ట్ వాళ్ళకి ఎలా వస్తున్నాయంటే, కాలేజెస్లో ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ చదువుతుంటారో, సో, వాళ్ళ లిస్ట్ అన్ని తీసుకొచ్చుకోవడం, డేటా తీసుకొచ్చుకోవడం పెద్ద పని కాదు, డబ్బులు పడేస్తాయి. సో, ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు రెడీగా ఉంటారు ఇలాగ డేటా ఇవ్వడానికి. సో, డేటా తెచ్చుకుంటారు. ఆ డేటా తీసుకొచ్చుకొని, సో, ఎవరైతే కొంచెం బెటర్ చదువులు చదువుంటారో, లేకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, సో, వాళ్ళ మీద ఫోకస్ పెడతారు. ఫోకస్ పెట్టి, సో, ఇలా డబ్బులు కడితే మీకు అబ్రాడ్లో జాబ్ వచ్చేస్తుంది అంటే, సో, కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మనకు ఒక 60% వచ్చింది, వేరే వాడికి ఒక 90% వచ్చింది. 90% వాళ్ళు పక్కన పెట్టి 60% వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. 60% 70% వచ్చిన వాళ్ళు అంటే, సో, జాబ్స్ వస్తాయా రావో, ఇక్కడైతే యూకేకి వెళ్తే మంచిగా జాబ్స్ వస్తాయి, సెటిల్ అవ్వచ్చు, వీళ్ళు ఇప్పిస్తారంటున్నారు, పక్కా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒప్పుకునే దానికి ఛాన్స్ ఉంది. దాంట్లో కొంచెం డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేకపోయినా కూడా డబ్బులు ఎట్లా కూడా సంపాదించుకోనో, లేకపోతే అప్పు తెచ్చుకోనో ఇలా ఇలా బొందన పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు వీళ్ళు బ్రాండింగ్ చేస్తారు కదా, ఏమని బ్రాండింగ్ చేస్తారు, ఇదిగో మధుకర్ వాళ్ళు, ఇదిగో నందూస్ వరల్డ్ వాళ్ళు, ఇదిగో యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి, సో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు చెప్పండి, సిటిజన్స్గా మారిపోయారు వాళ్ళు. సో, మీరు కూడా అంత లావిష్ లైఫ్ చేయాలన్నా మీరు కూడా అక్కడికి వెళ్ళి మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, మంచి జాబ్స్ చేసుకోవచ్చు, మంచి లగ్జరీ లైఫ్ అని వీళ్ళనే చూపిస్తూ ఎగ్జాంపుల్గా వాళ్ళతోటి మార్కెటింగ్ చేస్తారు. సో, మార్కెటింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఎవరైనా కానీ, సో, మరి యూకేలో జాబు దట్టు వీళ్ళు చెప్తున్నారంటే ఎవరైనా తీసుకుంటారు. దాని తర్వాత ఈ ఫేక్ సీవర్స్లు ఇది ఎక్సెట్రా ఇవన్నీ తర్వాత. బట్ మార్కెటింగ్ అయితే ఎలా చేస్తారో ఇలాగే చేస్తారు కదా. సో, పడనోడు ఎవడు ఉంటాడు, బరాబర్ పడతాడు ఎవరైనా. ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని మధుకర్కి సెండ్ చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. నన్ను హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. బట్ నేను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేశాను. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరు బ్రాంచెస్లో వేరే వాళ్ళని హైడ్ చేసుకున్నారు.
లైక్ ఎనీ ఎంక్వైరీస్ వస్తే బ్రాంచెస్కి ఎనీ ఎంక్వైరీ వస్తే అడ్మిషన్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే నాకు కాల్ చేసేవాళ్ళు. వర్క్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే మధుకర్కి కాల్ చేసేవారు. అడ్మిషన్ రిలేటెడ్ ఎవరైనా వస్తే ఈవిడకి కాల్ చేసేవాళ్ళంట, గుంటూరు కానీ హైదరాబాద్ కానీ. వర్క్ రిలేటెడ్ ఎవరైనా వస్తే మధుకర్కి కాల్ చేసేవాళ్ళంట. అంటే అడ్మిషన్ రిలేటెడ్ ఏంటంటే ఇనిషియల్ అమౌంట్ కట్టించుకోవడం కోసం, అడ్మిషన్ తీసుకొని ఇనిషియల్ అమౌంట్ కోసం. ఆ ఇనిషియల్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి ఆ సిఓఎస్లు ఇప్పించడాలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా తతంగం. సో దానికి సంబంధించింది ఎవరైనా ఉంటే అప్పుడు మధుకర్ ఇన్వాల్వ్ అవుతారనమాట. అంటే వన్స్ వాళ్ళు డబ్బులు కట్టి లోపలికి వెళ్ళిన దాకా, జాయిన్ అయిన దాకా ఈవిడ చూసుకుంటారు. దాని తర్వాత నుంచి మధుకర్ ఇన్వాల్వ్ అవుతాడనమాట. ఒకసారి మధుకర్ నాకు కాల్ చేసి తన అకౌంట్లో లిమిట్ అయిపోయింది అని చెప్పి కొందరు పర్సన్స్ ట్రాన్సాక్షన్ వేస్తారని చెప్పారు. సో వాళ్ళు వేసిన కానీ నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. మధుకర్ దగ్గర తన దగ్గర లిమిట్ అయిపోయిందంటే మధుకర్ ఈవిడకి చెప్తే ఈవిడ అకౌంట్కి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో అట్ ప్రజెంట్, సో వాళ్ళు డబ్బులు వేసేవాళ్ళంటే ఈవిడ తిరిగి మళ్ళీ మధుకర్ దాంట్లో వేసేదంట. అప్పుడు లిమిట్ అయిపోదు మధుకర్ దాంట్లో. మేబీ అప్పటికప్పుడు కాకపోయినా తర్వాతనే మధుకర్ దాంట్లో వేసేది ఈవిడ డబ్బులు. అండ్ మనకు తెలిసిందే కదా, సో మధుకర్ డైరెక్ట్గా విక్టిమ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. ఏ రకంగా కూడా దొరకకుండా ఉండాలి, విక్టిమ్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మధుకర్ అకౌంట్లో కాకుండా రకరకాల అకౌంట్స్లో పంపించుకున్నారు డబ్బులు. లాస్ట్ టైం మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఎఫ్ఐఆర్లో అలాగే ఉంది. లాస్ట్ టైం 1 లక్ష రూపాయలు మాత్రమే మధుకర్ వాళ్ళ ఫాదర్ తీసుకున్నారు. రీసెంట్ అద్దంకి ఎఫ్ఐఆర్లో మిగిలిన 9 లక్షలు రకరకాల అకౌంట్లకు వాళ్ళు కొట్టారు. అంతకుముందు ఏంటంటే వాళ్ళ కొడుకు ధోతి ఫంక్షన్కి కూడా వీళ్ళు రకరకాల వాళ్ళకి, లైటింగ్ వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి, అలా ఆ స్టేజ్ వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి వీళ్ళు డబ్బులు కట్టించారు మీ డబ్బులు. సో అంటే లైక్ వీళ్ళ అకౌంట్లో చాలా తక్కువ డబ్బులు వచ్చేలాగా చేసుకున్నారు. ఇది ప్రూవ్ చేసామా లేదా ఇప్పుడు అట్ ప్రజెంట్? అంటే వీళ్ళ అకౌంట్లోకి వచ్చేసరికి మాత్రం వీళ్ళ కన్సల్టెన్సీ అకౌంట్కి కానీ లేకుంటే వీళ్ళ ఒరిజినల్ అకౌంట్స్కి కానీ ఏదైతే సిఓఎస్కి మాత్రమే అవసరం అవుతాయో అంత డబ్బులు మాత్రమే వాళ్ళ అకౌంట్స్ కొట్టించుకుంటారు. మిగిలిన అకౌంట్లు మాత్రం వేరియస్ అకౌంట్స్ కొట్టించుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున ప్రూఫ్ ఉంటుంది, మాకు కొట్టారన్న గ్యారంటీ ఏంటి అనేది కూడా ఉంటుంది. కాకపోతే అంటే ఇలాంటి విక్టిమ్స్ ఇలాంటి వాళ్ళ అకౌంట్లో కొట్టినప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటాయి కదా. వాళ్ళు ఎవరి అకౌంట్కి కొట్టినా కానీ, ఒసామా బిన్ లాడెన్ అకౌంట్కి కొట్టినా కూడా వాళ్ళ దగ్గర ఒసామా బిన్ లాడెన్ కొట్టామన్న ప్రూఫ్ ఉంటుంది కదా. అప్పుడు ఒసామా బిన్ లాడెన్కి మీకు ఏంటి సంబంధం అని అడుగుతారు కదా రేపొద్దున. ఎందుకంటే వీళ్ళకి కొడతారు, మధుకర్ వాళ్ళకి కూడా కొడతారు. మరి అప్పుడు ఇలాంటి ఎవరైతే ఇప్పుడు ఈవిడ కొట్టారో ఈవిడ కొట్టినప్పుడు విక్టిమ్ ఈ ప్రూఫ్ కూడా బయట పెడతారు కదా. ఇప్పుడు ఈవిడ కంగారు పడుతూ బయటకు వచ్చిందా లేదా? ఎందుకంటే ఈ ప్రెషర్ని వీళ్ళు హోల్డ్ చేయలేరు. మధుకర్ వాళ్ళు కట్టే హోల్డ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు తీసుకున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు లాయర్స్ని పెట్టుకొని వాళ్ళంత వరకు ప్రెషర్ని హోల్డ్ చేయాలి, అంతవరకు ప్రెషర్ని హోల్డ్ చేస్తారు. అలాంటి వాళ్ళే ఫస్ట్లో ఎలా మాట్లాడారు, మొన్న రీసెంట్గా ఎలాగ ఏడుస్తూ మాట్లాడారు నటిస్తూ. సో కాబట్టి వాళ్ళు కూడా అంత ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి, సో మేము అంత ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పి అనుకున్నారో ఏమో. సో బయటకు వచ్చి ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. చాలా కష్టం ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయటం. సోషల్ మీడియాలో అంత ఈ కేసు సెన్సేషన్ అయింది. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది అక్కడ. అండ్ అక్కడ కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. సో అక్కడ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో అలా కొందరు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. లైక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ చేస్తున్నారని ఎవరు అనుకోము కాబట్టి మేము ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కానీ వెంటనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇదే వాళ్ళ పెట్టుబడి. మనం ఎప్పటి నుంచో మాడుకుంటుంది ఇంతే కదా, వాళ్ళ బ్రాండే అది. వాళ్ళు అది చూపించే మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరే స్టేట్స్కి కూడా వేరే చిన్న చిన్న కన్సల్టెన్సీలకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బ్రాండింగ్ చేసుకుంటారు. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము యూకేలో ఉంటున్నాం, మేము యూకే సిటిజన్స్గా మారిపోయాం, సో మేము ఇలా సిఓఎస్లు మేము ఇలా ఇస్తాము, సో ఎవరికైనా మీకు దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు కమిషన్ ఇస్తాం, మనం పర్సంటేజ్ తీసుకుందాం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడాలి అన్నా లేకపోతే వీళ్ళని నమ్మాలి అన్నా వీళ్ళు ముందు పెట్టాల్సింది యూట్యూబ్ ఛానలే. ఆ యూట్యూబ్ ఛానల్ ముందు పెడితేనే వర్కౌట్ అవుతుంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ ముందు పెట్టారు. అలాగే అందరూ నమ్మారు బేసిక్గా. అండ్ ఇప్పుడు ఈవిడ ఏదైతే మాట్లాడుతుందో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మేము నమ్మామని ఈవిడ ఏదైతే అంటుందో ఈవిడ కొంచెం భయపడుతున్నట్టున్నారు. అంటే నా మీదకి వచ్చేస్తుందేమో, కాకపోతే మోసం చేయరు అన్న నమ్మకం ఎందుకు ఉంది అంటే వీళ్ళకి కూడా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, అది ఆవిడ చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే నాకు కొందరు అంటే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అన్ని సెండ్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేసినవి నేను మధుకర్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎవరైతే ఈవిడికి చేశారో మధుకర్ వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసింటారు రకరకాలుగా. సో బట్ మధుకర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా మిగిలిన వేరియస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మధుకర్ రెస్పాండ్ అవ్వట్లేదు, సిఓఎస్లు ఇప్పించలేదు, ఇదంతా మొత్తం అంతా అయిపోయింది
అలాంటప్పుడు ఎవరికి కాల్ చేస్తారు? పిచ్చి పట్టి ఉంటుంది కదా వాళ్ళకి, విక్టిమ్స్కి కోపం వచ్చి ఉంటుంది కదా. సో ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్లు చేశారో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్లు చేసిన వాళ్ళందరికీ కాల్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ మధుకర్ మీద ప్రెషర్ పెట్టడానికి తప్పదు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ ఉండదు. సో కాబట్టి వీళ్ళకి కాల్ చేస్తుంటారు. అలా వన్ ఆఫ్ ద పర్సన్ ఈవిడ అనమాట. సో ఈవిడకి కూడా కాల్ చేస్తుంటారు. ఈవిడ కాల్ చేస్తున్నప్పుడు ఏంటంటే తిరిగి వాళ్ళకి ప్రూఫ్లు పెడుతుందన్నమాట. మీరు నాకు ఏదైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో నేను తిరిగి మధుకర్ గారికి ట్రాన్స్ఫర్ చేశాను, మీరు మధుకర్ గారితో మాట్లాడుకోండి, నేను అక్కడ జస్ట్ ఎంప్లాయీని మాత్రమే అని చెప్తున్నారు. ఎంత చెప్పినా కానీ పాపం వాళ్ళు అక్కడ వింటారా? వాళ్ళు ఇక్కడ ఈవెన్ని ప్రెషర్ చేస్తుంటారు, ఈవెన్ని టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే మధుకర్ దాకా వాళ్ళు రీచ్ అవ్వలేరు కాబట్టి. సెట్ చేసిన స్క్రీన్ షాట్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. లైక్ పోలీస్ వాళ్ళు కూడా కొందరు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళకి స్క్రీన్ షాట్, ఎందుకంటే అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవిడ పేరు కూడా పెడతారు. ట్రాన్సాక్షన్ లిస్ట్లో ఈవిడకి కూడా పంపించినట్టు ఉంటుంది కదా. సో ఈవిడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కదా. ఈవిడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినప్పుడు మీకు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, మీరెవరు, మీ స్టేటస్ ఏంటి ఆ కంపెనీలో, ఇవన్నీ అడుగుతారు కదా. అడిగినప్పుడు ఈవిడ వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ అని చెప్పి సో ఈవిడ కూడా పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తుందంట. కోఆపరేట్ చేయకుండా ఇంకేం చేయలేరులేండి, అది వేరే విషయం. చెప్తూ పంపిస్తున్నాను. సో అందరికి సపోర్ట్ చేస్తున్నాను. లైక్ పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో అయినా నాకు కొన్ని అట్లనే కాల్స్ వస్తున్నాయి. బట్ నేను జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఆడియో చేస్తున్నాను. లైక్ నేను ఎవరి మనీ మిస్యూజ్ చేయలేదు. ఎవరైనా మనీ వేసినా వెంటనే వితిన్ మినిట్స్లోనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఈవిడికి ఎవరైతే అకౌంట్లో డబ్బులు వేస్తారో అకౌంట్లో డబ్బులు వేసిన వెంటనే మధుకర్కి తిరిగి ఆవిడ అకౌంట్లోకి పంపించేస్తూ ఉంటారు. ఆవిడ క్లియర్గా చెప్తుంది. అండ్ ఈవిడ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈవిడికి మధుకర్కి పంపించిన డబ్బులు ఉంటాయి. అండ్ మధుకర్ వేయమన్నారు అని చెప్పి విక్టిమ్స్ ఎవరైతే ఈవిడికి డబ్బులు వేస్తుంటారో ఆ డబ్బులు సేమ్ అమౌంట్స్ మ్యాచ్ అవుతుంటాయి కదా. వాళ్ళు 10,000 వేస్తే ఈవిడ ఆ 10,000 వీళ్ళకి వేస్తుంది, మధుకర్కి వేస్తుంది. వాళ్ళు 1,00,000 వేస్తే ఈవిడ తిరిగి ఆ డబ్బులు 1,00,000 వేస్తుంది. సో ఆ అమౌంట్స్ కానీ మ్యాచ్ అయితే, ఈవిడ మిస్యూజ్ కూడా నేను చేయలేదు అంటున్నది కాబట్టి ఆ అమౌంట్స్ కానీ మ్యాచ్ అయితే సో ఈవిడని ఎవిడెన్స్ లిస్ట్లోకి పెట్టుకుంటారు. అండ్ ఈవిడ ఏదైతే ఇచ్చిందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని పెట్టి కూడా సో మధుకర్ వాళ్ళ మీద ఇంకొక కేసు కానీ లేదా మధుకర్ వాళ్ళని కానీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇండియాకి తీసుకొస్తారా తీసుకురారా అంటే సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియాకి వచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయకుండా కనీసం వాళ్ళని మొన్నటి వరకు నేనేమనుకున్నానంటే అరెస్ట్ చేయరు, జస్ట్ మేబీ ఇన్వెస్టిగేట్ మాత్రమే చేస్తారు, స్టేషన్ బయలు ఇచ్చి వదిలేస్తారేమో అని అనుకున్నాను. కానీ బట్ ఈ థింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే సో డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు, రిమాండ్ కూడా వచ్చేలాగే కనిపిస్తూ ఉంది ఇండియాకి వస్తే. లేదు ఇంకా యూకేలోనే అరెస్ట్ అవుతారా లేదంటే మనకు తెలియదు. బట్ ఇండియాకి వస్తే మాత్రం డ్యామ్ ష్యూర్ అరెస్ట్ అవుతారు, డ్యామ్ ష్యూర్ రిమాండ్ అయితే ఇస్తారు. ఇది తిరిగే లేదు. ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ కంపల్సరీ జరుస్తారు. మొన్నటి వరకు చేయరేమని అనుకున్నా, బట్ బరాబర్ చేస్తారు అరెస్ట్. రిమాండ్ కూడా వచ్చేటట్టుగా ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. ఎందుకంటే చాలా పెద్ద కేసు, చాలా అమౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి. సో పెద్ద కేసే అవుతుంది. మనీ లాండరింగ్ కేసు కూడా పెడతారు నాకు తెలిసి, పెట్టే ఉంటారు కూడా నాకు తెలిసి. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఎంప్లాయ్ బయటకు వచ్చారు, ఈవిని చూస్తుంటే కొంచెం హెడ్ ఆఫ్ ద ఎంప్లాయ్ లాగా ఉన్నారు అక్కడ ఉన్న 3 బ్రాంచెస్ మీద. మేబీ ఇలాంటి ఎంప్లాయీస్ ఇంకా ఎవరైనా బయటకు వస్తారా ఏమో చూడాలి. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. అంటే జై హింద్.